తెలంగాణ అంటేనే ముక్కా సుక్క అనేటువంటి ఓ నానుడి అయితే ఉంటుంది. సో మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే కొద్దిమంది మనోభావాలు అయితే దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మొన్న 2 రోజుల కింద ఒకటి సర్వే వచ్చింది, గవర్నమెంట్ సర్వేనే వచ్చింది. దాంట్లో చెప్పింది ఏంటంటే జాతీయ సగటు కంటే కూడా మన తెలంగాణలో వాడేటువంటి మందు ఇక మాంసం రేట్ అయితే చాలా ఎక్కువ ఉందంట. పర్సంటేజ్ దేశవ్యాప్తంగా మనం చూస్తే ఎక్కువ వాడుతున్నామంట. మరి ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నాన్ వెజ్ కంటే వెజ్ తింటే ఎక్కువ రోజులు బతుకుతారంట. సో జనరల్లీ చాలా రోజుల నుంచి చెప్తున్నప్పటికీ మళ్ళీ లేటెస్ట్గా అయితే ఒకటి సర్వే అయితే వచ్చింది. వెగన్ ఆహారంతో తగ్గనున్న శారీరక వయసు అంటే యంగ్ కనిపిస్తారు. నాన్ వెజ్ తింటే తొందర ముసలోళ్ళుగా కనిపిస్తామంట. వెజ్ తింటే మాత్రం ఎందుకంటే అవి లేత ఉంటాయి కదా ఆకుకూరలు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అంటే అన్ని కట్టుకొని 100 ఏళ్ళు బతికే కంటే అన్ని తిని తొందర చచ్చిపోతే అయిపోతుంది అంటే అట్లా అనుకునే వాళ్ళు అట్లా అనుకుంటారు. చాలా మంది అట్లా ఉన్నారు ఇప్పుడు. కానీ కొద్దిమంది ఏంది అంటే సరే వెజ్ తింటే ఈరోజు చాలా మంది వెగన్స్ అయిపోతున్నారు. ఎందుకంటే అదో ట్రెండ్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అది ఇంతకుముందు అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు వెజ్జే తింటారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు నాన్ వెజ్జే తింటారు అనేటువంటిది ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు అన్ని కులాలు అన్ని కమ్యూనిటీలు అన్ని తింటున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది మన ఇండియన్స్ చేసినటువంటి సర్వే అయితే కాదు, కానీ ఇంటర్నేషనల్ గా జరుగుతున్నటువంటి అమెరికా అగ్రరాజ్యంలో, ఇంకా అమెరికా లాంటి దేశాలు అయితేనే నాన్ వెజ్ లేకుండా బర్గర్లు పిజ్జాలు నాన్ వెజ్ లేకుండా తిననే ఉండరు. అంటే మనమన్నా చికెన్ మటన్ ఇవే తింటాం, వాళ్ళు బీఫ్ ఇక అన్ని తింటారు కదా. అట్లాంటి దేశాలే చేసినటువంటి సర్వే ఇది. ఇక వెగన్ తింటే ఎక్కువ రోజులు బతుకుతారంట. స్టాన్ఫర్డ్, అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలే ఇది తేల్చిండ్రంట. దీనివల్ల శారీరక అవయవాలు వ్యవస్థలు యవ్వనాన్ని సంతరించుకుంటాయని పరిశోధనలో భాగంగా 21 ఏకరూప కవలలపై 8 వారాల పాటు పరిశోధనలు జరిపినంట. అది కూడా నాకు నీకు కాకుండా కవలలనే అనమాట, అంటే ఒకేలాకుంటారు. సో వాళ్ళకి పెడదామని చెప్పేసి ఏం చేసిరంట, ఓ 21 జంటలను తీసుకొని దాంట్లల్లా ఓ వర్గానికి ఓ బ్యాచ్ మొత్తానికి ఏం చేసిండ్రంట అంటే గుడ్లు మాంసం ఇవన్నట్టు బీఫ్ ఇవన్నీ పెట్టిండ్రంట. ఓ వర్గానికి ఓన్లీ ఆకుకూరలు పండ్లు వెజ్ సంబంధించినవి పెట్టిండ్రంట. మొత్తం ఫైనల్గా తెలిసింది ఏంటంటే సరాసరి దాదాపు 40 వయసు రెండో వర్గం విగన్ ఆహారం తీసుకుంది. ఈ పరీక్షార్థుల సరాసరి వయసు 40 ఏళ్ళు, అందరూ ఉబకాయలే. 8 వారాల తర్వాత పరీక్షించినప్పుడు విగన్ తీసుకున్నటువంటి బృందం సభ్యుల గుండె, కాలేయం, ఇంప్లమేటరీ జీవక్రియ వ్యవస్థల వయసు వారి వాస్తవ వయసు కన్నా తక్కువ ఉన్నట్లయితే తెలిసిందంట. ఇక మాంసాహారం తీసుకున్నటువంటి వర్గంలో ఈ మార్పులు కనిపించలేదు. విగన్ ఆహారం తీసుకున్న వారు సరాసరి 2 కిలోల బరువు తగ్గినట్టు గుర్తిస్తే దీన్ని బట్టి వీరి శారీరక వయసు తగ్గడానికి ప్రధాన కారణమై ఉండొచ్చు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇక ఇది అన్నమాట. జనరల్గా ఏంటంటే వెజ్ తీసుకుంటుంటే కంటిన్యూగా, అంటే ఇప్పుడోసారి నాన్ వెజ్ తీసుకోవడం వేరు. కానీ వీళ్ళు ఏం చేసిందంటే కంటిన్యూగా వీళ్ళకేమో ఓ టీంకేమో మొత్తం వెజ్ ఇచ్చిండ్రు, ఓ టీంకేమో నాన్ వెజ్ ఇచ్చిండ్రు. నాన్ వెజ్ తిన్న వాళ్ళకేమో బాడీలో ఎట్లాంటి మార్పులు రాలేదంట. కానీ వెజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం 2 కిలోల వెయిట్ తగ్గిండ్రంట. వాళ్ళ గుండె తీరు, కిడ్నీల తీరు, ఊపిరితిత్తుల తీరు ఇట్లా ఇవన్నీ కూడా మారినాయంట. కాబట్టి ఇంకా మీ ఇష్టం, మీరు ఏదైనా తినొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఇది కూడా మళ్ళీ పంచాయతీ అవుతుంది. మా తిండిని చెప్పడానికి నువ్వెవడు, దీని మీద వాళ్ళు లొల్లి చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు తిండి వాళ్ళు తినండి. కానీ ఓ సర్వే అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి సర్వేని మాత్రమే మీకు చెప్తున్నాం.